చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా సాజీరా, ఒక దాల్చిన చెక్క, మసాలాలు వేసుకోండి ఫ్రెండ్స్. 2-3 ఏలక లవంగాలు, బిర్యానీ ఆకు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉంపండి ఫ్రెండ్స్. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుని పెద్ద ఆనియన్ వేసేయండి ఫ్రెండ్స్. ఆనియన్ వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేయండి ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టి పక్కన ఉంచండి ఫ్రెండ్స్. ఒక 2 minutes ఉంచిన తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా మగ్గిపోయింది, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు టేస్ట్కి తగినంత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ యాడ్ చేసి, అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలలో మంచి పచ్చి వాసన పోయే వరకు అల్లం పేస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత పసుపుని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్కి తగినంత పసుపుని యాడ్ చేసుకొని, కొంచెం కలర్ కోసం పసుపు ఎక్కువే వాడుతున్నాను ఫ్రెండ్స్. మీరు మీ టేస్ట్కి తగినంత వాడండి. కలర్ బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. చికెన్ని కర్రీలో కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. పసుపు, అల్లం పేస్ట్ ఉల్లిపాయలకు మంచి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా చికెన్ని కడిగి పెట్టుకోండి ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్న చికెన్ ఫ్రెష్గా ఇందులో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకోండి. ఈ యాడ్ చేసుకున్న చికెన్ని మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఆయిల్, ఉల్లిపాయలు, పసుపు, అల్లం పేస్ట్ అంతా మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని పక్కనే పెట్టుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని మూత పెట్టి ఉంచండి. తర్వాత ఒక 10 minutes మగ్గిన తర్వాత టమాటో సాల్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. టమాటో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 5 minutes తర్వాత చూస్తే కొంచెం మగ్గిపోయి ఉంటాయి. మంచిగా పట్టిన తర్వాత కారం యాడ్ చేయండి ఫ్రెండ్స్. చికెన్కి కారం యాడ్ చేసి ఉంచండి ఫ్రెండ్స్. టేస్ట్కి తగినంత కారం యూజ్ చేయండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువే యూజ్ చేశాను. ఇది కొట్టించిన కారం కాబట్టి కొంచెం ఎక్కువే పట్టింది నాకు. మీకు టేస్ట్కి తగినంత యాడ్ చేసి లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రేవీ కోసం కొంచెం వాటర్ పడిద్ది. తగినన్ని వాటరు, ఇంకెంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. 5 minutes తర్వాత చూస్తే గ్రేవీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ కోసం చికెన్ మసాలా, కొత్తిమీర లీవ్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తిమీర, చికెన్ మసాలా మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోండి. ఇక టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ఇలా తిన్నారంటే 2 ముద్దలు ఎక్కువే తింటారు ఫ్రెండ్స్. టేస్టీ చపాతీ ఆర్ రైస్ ఏ దాంట్లోకైనా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇష్టపడి తింటారు పిల్లలకైతే. ఫైనల్లీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. స్మైలీ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్.